హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. నేను మీ రజాక్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 9. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 24th 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్తో పాటుగా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ కూడా తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే టెక్ న్యూస్ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇక ఇవాళ డీల్స్ విషయానికి వస్తే, సోనీకి సంబంధించిన బ్రేవియా 2M2 సిరీస్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకు అమెజాన్లో లిమిటెడ్ టైం ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి 43, 55, 65 ఇంచెస్ టీవీ మీద మనకు కూపన్ కోడ్స్తో పాటుగా బ్యాంక్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిలో ఫస్ట్ 43 ఇంచెస్ టీవీ ఏదైతే ఉందో, సో దీనికి మనకు 1000 రూపీస్ కూపన్తో పాటుగా 3000 రూపీస్ వరకు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏదైతే మనకు 55 ఇంచెస్ టీవీ ఉందో, సో దీని మీద కూడా మనకు 2000 రూపీస్ వరకు కూపన్ కార్డ్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు 5000 రూపీస్ వరకు అయితే బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. అలాగే 65 ఇంచెస్ టీవీ చూసుకుంటే 2500 రూపీస్ వరకు మనకు కూపన్ ఉంది. అలాగే 5500 రూపీస్ వరకు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డీల్ వచ్చేసరికి మనకు బిగ్ బాస్కెట్కి సంబంధించి అనమాట. అబౌవ్ మీరు 99 రూపీస్ కనుక, అంటే దానికంటే ఎక్కువ మీరు షాపింగ్ చేస్తే మీకు ఫ్లాట్ 50 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మనకు అమెజాన్లో అండర్ 99 రూపీస్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ప్రతిదీ కూడా 99 రూపీస్కే తీసుకోవచ్చు అనమాట. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు అజియోలో చూసుకుంటే పూమా, లివిస్ జీన్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద అప్ టు మనకు 50% వరకు ఆఫర్ అయితే ఉందన్నమాట. సో చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి, ప్రతి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మింత్రాలో మనకు క్యాంపస్ సూత్ర క్లాతింగ్ మీద అప్ టు 82% వరకు డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. వాటి లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ టెక్ న్యూస్ విషయానికి వస్తే మాత్రం, ఇందులో ఫస్ట్ టెక్ న్యూస్ మనకు OnePlus నుంచి. OnePlus Ace 60 మనకు త్వరలో చైనాలో అయితే లాంచ్ కాబోతుంది కదా. అయితే ఇది మన ఇండియాలో గ్లోబల్ మార్కెట్లో కూడా OnePlus 15R పేరుతో అయితే లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించి రీసెంట్గా మనకు అమెజాన్లో పోస్టర్ కూడా కనిపించింది అనమాట. అయితే దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట. సో దీంట్లో మనకు 3 కలర్స్లో ఈ ఫోన్ అయితే ఉంటుంది. అలాగే దీని స్పెక్స్ చూసుకుంటే 6.7 ఇంచెస్తో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. IP68, 69 రేటింగ్తో వస్తుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 8000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ వైడ్ ఛార్జింగ్, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, NFC లాంటి ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్లో ఉన్నట్టు లీక్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే త్వరలో మన ఇండియాలో అయితే మనకు OnePlus 15R లాంచ్ అవుతుంది. సో దాని తర్వాత మనకు అఫీషియల్గా అన్ని స్పెక్స్ అయితే తెలుస్తాయి. బట్ ఇప్పటి వరకు అయితే ఈ స్పెక్స్తో ఈ ఫోన్ వస్తుందని చాలా వరకు అయితే లీక్స్ చెప్తున్నాయి అనమాట. ఇక తర్వాత న్యూస్ మనకు యాపిల్ నుంచి. యాపిల్ iOS 27 ఏదైతే ఉందో నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్ ఇది, అంటే కొన్ని రోజుల్లో వస్తుంది. దీంట్లో వీళ్ళైతే పెద్దగా కొత్త ఫీచర్స్ అయితే ఏమి తీసుకురా అని అయితే అంటున్నారనమాట. మెయిన్గా వీళ్ళు సాఫ్ట్వేర్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, అలాగే మనకు బగ్ ఫిక్సింగ్, ఏఐ మీద వీళ్ళు పనిచేస్తున్నట్లయితే చెప్తున్నారు. iOS 26లో చూసుకుంటే మనకు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, దీంతో పాటుగా కీబోర్డు, యాప్ క్రాష్ లాంటి చాలా మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని అన్నింటిని ఆ కోడ్ మొత్తం చెక్ చేసి మళ్ళీ వీళ్ళు కొత్తగా, అంటే మంచి పర్ఫార్మెన్స్తో మంచి ఏఐ ఫీచర్ని ఇంప్రూవ్ చేసి సో మనకు ఈ అప్డేట్ అయితే తీసుకొస్తామని అయితే ఒక హింట్ అయితే ఇచ్చారనమాట. ఫుల్గా చెప్పాలంటే iOS 27 అనేది మనకు స్టేబుల్ పర్ఫార్మెన్స్, అలాగే ఒక స్మార్ట్ ఏఐతో వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ మనకు రియల్మీ నుంచి. రియల్మీ 16 Pro త్వరలో మన ఇండియాలో అయితే రాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఈ ఫోన్ మనకు రియల్మీ 15 Proకి సక్సెసర్గా అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈ ఫోన్ మనకు టోటల్గా 3 కలర్స్లో అయితే వస్తుందన్నమాట. గ్రే, గోల్డ్, పర్పుల్ అనమాట. అలాగే దీంట్లో మనకు స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయన్నమాట. 8GB 128, అలాగే 8GB 256GB, 12GB 256GB, 12GB 512GB స్టోరేజ్లో అయితే వచ్చే అవకాశం ఉందని అయితే అంటున్నారనమాట. లీక్స్లో అయితే ఈ స్టోరేజెస్ వీళ్ళు చూపించారనమాట. ఇక డిజైన్ పరంగా చూసుకుంటే 6.78 ఇంచెస్తో మనకు డిస్ప్లే, 7000 mAhతో ఒక పెద్ద బ్యాటరీ, అలాగే డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఈసారి ఈ ఫోన్లో మనకు 200 మెగాపిక్సెల్తో మెయిన్ కెమెరా సెన్సార్, 8 మెగాపిక్సెల్తో మనకు సెకండరీ లెన్స్, 50 మెగాపిక్సెల్తో సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో, రియల్మీ UI 7తో అయితే రాబోతున్నట్టు మనకు లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఏదైతే మనకు రియల్మీ 15 Pro ఉందో సో దీనికి చాలా మంచి అప్గ్రేడ్తో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉందని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ మనకు శాంసంగ్ నుంచి మనకు నెక్స్ట్ Samsung Galaxy S26 సిరీస్ అయితే రాబోతుంది కదా. దీనికి సంబంధించి ఇది రెడీ అయిపోతుంది. అయితే Samsung Galaxy S26 Ultraకి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయన్నమాట. సో దీంట్లో మనకు మెయిన్గా 5200 mAh కెపాసిటీ బ్యాటరీ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఏదైతే
మనకు S25 అల్ట్రా ఉందో దీంట్లో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంది కదా, సో దీనికంటే కొంచెం పెంచైతే తీసుకొస్తున్నారనమాట. అలాగే మెయిన్గా దీంట్లో 60 వాట్ వైడ్ ఛార్జింగ్, 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండొచ్చు అయితే అంటున్నారనమాట. ఈ ఫోన్ మనకు ఫిబ్రవరి 15 నుంచి 28 మధ్యలో అయితే లాంచ్ అవ్వచ్చు 2026లో. ఇక దీని ప్రైస్ కూడా చాలా మంది అయితే అంచనా వేస్తున్నారు. దగ్గర దగ్గర 1,34,000 నుంచి అయితే దీని ప్రైస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు బ్లాపాంగ్ నుంచి, సో దీనికి సంబంధించి మార్కెట్లోకి కొత్తగా సోనిక్ QLED టీవీ సిరీస్ని అయితే లాంచ్ చేసింది అనమాట. దీంట్లో మనకు 55, 65, 75 ఇంచెస్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదైతే 55 ఇంచెస్ టీవీ ఉందో 32,999 రూపాయలు అయితే ఉంది. అలాగే 65 ఇంచెస్ మనకు 44,999 రూపాయలకి అయితే ఉంది. అలాగే ఏదైతే 75 ఇంచెస్ టీవీ ఉందో అది 65,999 రూపాయలకి అయితే వీళ్ళు రేట్స్ అయితే పెట్టారనమాట. సో దీంట్లో మనకు 4K QLED ప్యానల్ అయితే ఉంటుంది. 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. HDR ప్లస్ 80 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి. గూగుల్ టీవీ 5.0 సపోర్ట్ చేస్తుంది. 2GB ర్యామ్, 2GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక ఇది వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్లో సేల్లో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే కూడా దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత న్యూస్ మనకు మోటో నుంచి మోటో G57 పవర్ 5G ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ అయింది. బడ్జెట్ రేంజ్లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ఇది. టోటల్గా 3 కలర్స్ అయితే లాంచ్ అయింది. 8GB 128GB వేరియంట్ ఇది. 6.72 ఇంచెస్తో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, వెగాన్ లెదర్ బ్యాక్, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. 50 మెగాపిక్సెల్తో రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్తో ఫ్రంట్ కెమెరా, అలాగే 7000 mAh కెపాసిటీ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఇక దీని ప్రైజింగ్ వచ్చేసరికి లాంచ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 13,999 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని 12,999 అయితే వస్తుందన్నమాట. దీని ఫస్ట్ సెల్ మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు థామ్సన్ నుంచి, థామ్సన్ మన ఇండియా మార్కెట్లోకి కొత్తగా నియో X 4K QLED స్మార్ట్ టీవీ సిరీస్ అయితే లాంచ్ చేసింది అనమాట. దీంట్లో 55 ఇంచెస్, 65 ఇంచెస్, అలాగే 75 ఇంచెస్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది. దీంట్లో చూసుకుంటే మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, 120Hz MEMC లాంటి ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గేమింగ్కి ఇంకా అలాగే మూవీస్ చూడడానికి ఎక్కువగా ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళ కోసం టార్గెటెడ్గా ఈ టీవీస్ తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఇక దీని కాస్ట్ గురించి మాట్లాడుకుంటే 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 31,999 అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 43,999 అయితే ఉంది. అలాగే 75 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 64,999 అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనకు 70 వాట్కి సంబంధించిన స్పీకర్తో పాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, గూగుల్ టీవీ 5.0 లాంటి ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ టీవీస్ కూడా మనకు ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఈ టీవీస్కి సంబంధించిన సేల్ కూడా మనకు ఫ్లిప్కార్ట్లోనే ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.